మాదిగలపై దాడులు సహించం. దాడులు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పూనుకుంటాం. మాదిగలపై జరుగుతున్న దాడుల కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. పందిటి సుబ్బయ్య మాదిగ. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల మాదిగలపై జరుగుతున్న దాడులను రాష్ట్రంలోని ప్రజానీకం అంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు వీఆర్సీ కూడలిలో కర్నూలుకు చెందిన మాదిగ వర్గీయుడైన రమేష్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన వైనంపై మాదిగ జేఏసీ సంఘాలు భగ్గుమన్నాయి. రమేష్ అనే మాదిగను కర్నూలులో అకారణంగా దాడి చేసి హింసించి ట్రాక్టర్ కింద పడేసి తొక్కించి రాడ్లతో అతి కిరాతకంగా అమానవీయ కోణంలో కొట్టి చంపడం జరిగిందని పందిటి సుబ్బయ్య మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నెల్లూరులో మాదిగ జేఏసీ సంఘాల నేతలు ఏకమై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పందిటి సుబ్బయ్య మాదిగ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వంలోనూ మాదిగలకు రక్షణ లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాదిగ వర్గీయుడైన డాక్టర్ సుధాకర్ని దారుణంగా చంపిన విషయానికి అందరికీ తెలిసిందేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మాదిగలపై వరుస దాడులు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఈ దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు మాదిగలు ఎంతో శ్రమించారని, అలాంటి వారిపై కూడా ఈ ప్రభుత్వంలో దాడులు జరగడం శోచనీయమన్నారు. ఇలాగే దాడులు పునరావృతం అయితే ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పూనుకుంటామని హెచ్చరించారు. మాదిగలపై దాడుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి, త్వరితగతిన నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు నిర్వహించే వారి భరతం పట్టేందుకు 6 నెలల్లోనే శిక్షలు ఖరారు చేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మాదిగల మీద, మాదిగ ఉపకులాల మీద జరుగుతున్న హత్యలు, దాడుల వెనక అనేక రాజకీయ పార్టీల కుట్రలు దాగున్నాయి. ఎందువల్ల అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మాదిగల మీద దాడులు జరిగాయి. ఎందువల్ల అంటే మాదిగలు టీడీపీ సానుభూతి పరులు, అందువల్ల మాదిగల మీద దాడులు జరిగి మాదిగలను హత్యాకాండలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాదిగల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మాదిగ ఉపకులాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మాదిగలు ఏ ప్రభుత్వంలో బతకాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ని చంపేసిన సందర్భాలు అందరూ తెలిసిన విషయాలే. అదేవిధంగా అట్లా ఎత్తుకుంటా పోతే చాలా మీద మాదిగల మీద చాలా దాడులు జరిగాయి. కానీ ఎందువల్ల జరిగాయంటే మాదిగలు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సానుభూతి పరులు అనే విధంగా మాదిగల మీద దాడులు చేయాలి అనే విధంగా వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని మాదిగల మీద దాడులు చేశారు, మాదిగలను చంపేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతూ ఈరోజు మాదిగల మీద దాడులు చేస్తూ, మాదిగలు అడ్డొచ్చిన వాళ్ళు చంపేస్తూ ఈరోజు గందరగోళంగా సృష్టిస్తూ ఉన్నారు. ఎందువల్లంటే మాదిగలు ఏ ప్రభుత్వం వస్తే సేఫ్టీ ఉందో ఒక్కసారి మా అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఎన్డీఏ కూటమిలో ఉండే అన్ని పార్టీలకు కూడా మాదిగలు ఓట్లు వేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి మాదిగలు ఎంతో కష్టపడ్డారు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉండాలనే విధంగా ఈరోజు మాదిగలు కంకణం కట్టుకొని చంద్రబాబుని, ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా కూడా మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, మాదిగల పల్లెల్లో కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందనే విధంగా ఈరోజు మాదిగలందరూ కూడా తెలుగుదేశం అధికారం రావడానికి చాలా కృషి చేశారు. అందువలన మాదిగల మీద జరుగుతున్న దాడిని, అదేవిధంగా కర్నూలులో రమేష్ అనే వ్యక్తి మీద కిరాతకంగా ట్రాక్టర్ కింద తొక్కేసి రోడ్లతో కొట్టి చంపడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వాలు మేనవేషాలు వేస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే ఈరోజు ఎస్సీ ఎస్టీల మీద మళ్ళా ఇంతవరకు ఎప్పుడు జరుగుతున్న దాడులు అదేవిధంగా ఇప్పుడు మళ్ళా పునరావృతం అయినాయి.
దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీల మీద దాడులు జరగకుండా ఉండాలంటే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక కోర్టు ఒకటి ఏర్పాటు చేయాలి. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆ కోర్టు ద్వారానే ఎస్సీ ఎస్టీలకు జరిగే అన్యాయాలని ఆ కోర్టు ద్వారానే 6 నెలల లోపలే వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆ ప్రత్యేక కోర్టు చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు శిక్ష ఈరోజు దాడి చేస్తే అది ఎప్పుడో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాల కోర్టులో తేలుతుంది అనే విధంగా ఈరోజు ఈ నిందితులకు భయం లేకుండా పోయింది. అందువలన ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగిన కేసులో 6 నెలల లోపలే శిక్ష పడే విధంగా ఒక జీవో తీసుకొచ్చి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే ఈ దళితుల మీద దాడులు ఆగుతాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గతంలో దళితుల మీద దాడులు జరిగేది, ఈ మధ్యకాలంలో కొంత ఆగినాయి. మళ్ళీ అదేవిధంగా పునరావృతం అయ్యి ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓన్లీ మాదిగల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. మాదిగలు ప్రశ్నిస్తారనే విధంగా మాదిగల మీద ఎక్కువ దాడులు జరిగి మాదిగలనే ఎక్కువ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అందువలన దీన్ని ఏమాత్రం కూడా జరగకపోతే తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసి ప్రత్యేక కోర్టు పెట్టే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు పలాల శ్రీనివాసులు, మాదిగా MNMRPS వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. కర్నూలులో జరిగిన టి రమేష్ మాదిగని అతి దారుణంగా కిరాతకంగా చంపారు. ఎందువలనంటే మాదిగలు మధ్యస్థాలకు ఏదైనా అవసరమయ్యి మాకు సాయం చేయమని అడిగితే వాళ్ళకి సాయం చేసిన దానికి చంపేస్తారా? మరి అంత దారుణమా? ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వానికి అందరం మాదిగలమే ఓట్లేసి కష్టపడి గెలిపించిన విధంగానే ఈరోజు మాదిగల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరికొవరికి ఆర్థికంగా బలపడేదానికి వాళ్ళకి సాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇంతవరకు వాళ్ళ మీద ఏమాత్రం కూడా యాక్షన్ తీసుకోకుండా ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా ఒక దళితుల్ని ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేసినా కానీ ఇంతవరకు పట్టించుకొని వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఎంత ధీమాగా ఉందో ప్రభుత్వం అది మాకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మాదిగలు ఎంతో కష్టపడి గెలిపించి చేసినందుకు మాకు ఈ విధంగా చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మాదిగల మీద కొద్దిగా మాదిగల మీద కొంత చిత్తశుద్ధి చూపించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇప్పుడు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించవలసిందిగా ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి మాదిగల అన్ని సంఘాల జేఏసీ కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కర్నూలు జిల్లాలో MRPS కార్యకర్త లేదా MRPS నాయకుడు అనబడే టిఎం రమేష్ మాదిగపై అత్యంత దారుణంగా దాడులు చేసి చంపబడినటువంటి సంఘటన. ఈ సంఘటన మీదే ఈరోజు VRC అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్ని కుల సంఘాలు, అన్ని ఏపీ MRPS, సీమాంధ్ర MRPS లేదా అన్ని MRPS కుల సంఘాల నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి MRPS నాయకత్వంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ రాజ్యాంగపరంగా 1947లో స్వాతంత్రం వస్తే ఇప్పటి వరకు అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది. మరి ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా దళితుల మీదే దాడులు చేస్తారా? దళితులనే చంపుతారా? మీకు పట్టే జెండా మేము, మీకు వేసే ఓటు మేము, మీ తిరిగే తిరుగుడికి మేము అండగా నిలబడాలి. కానీ మీ రాజకీయాలకు దాడులు చేసేది మాత్రం మా దళితుల పైనేనా? ఇది ఎక్కడ చట్టం? కాబట్టి ఎక్కడ ఉండబడే దళితులందరూ కూడా ఐక్యమయ్యి రాబోయే రోజుల్లో ఓటు చైతన్యం తెచ్చుకొని రాజ్యాధికారం చేపట్టే దిశగా పయనిస్తాం. అదేవిధంగా ఆ జిల్లా కర్నూలు జిల్లా రాష్ట్ర DSP గారు
ఈ యొక్క అత్యాదంతం జరగడానికి కారకులు కాబట్టి ముందుగా ఈ యొక్క టిఎం రమేష్ మాదిక్ గారి హత్య జరగడానికి కారకులు ఆ యొక్క డిఎస్పీ గారు కాబట్టి వెంటనే ఆ డిఎస్పీ గారిని రిమూవ్ చేయాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక భద్రత కింద ఎక్స్గ్రేషియా కల్పించాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. మరి అదేవిధంగా ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈ రాజకీయ నాయకులు ఏదో ఒక సొడ్డు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా అన్ని సెక్షన్లు పెట్టి ఆ యొక్క నాయకుల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ సెల్ అనే డిఎస్పీని సపరేట్గా మాకు నిర్వర్తిస్తున్నారు. మరి ఆ డిఎస్పీ గారిని మా నెల్లూరు జిల్లా కావచ్చు, 13 జిల్లాలు కావచ్చు, ఇద్దరిద్దరు డిఎస్పీలని ఎస్సీ సెల్ కింద నియమించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఇమీడియట్లీ ఆ నిందితుల్ని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా కల్పించాలి. ఈ మాట ఎందుకు అడుగుతున్నామంటే కందుకూరులో జరిగినటువంటి మొన్న కాపు సోదరుడు హత్యా నిరోధకంలో ప్రభుత్వం వారే వచ్చి ఆ కుటుంబానికి ₹1 కోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి చరిత్ర. మరి అదేవిధంగా మా దళిత బిడ్డ చనిపోయాడు కాబట్టి ₹1,00,000 ఎక్స్గ్రేషియా కల్పించాలి. ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలి.